అందరికీ ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ఏం చేస్తున్నావుడా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రైట్. పరిశుద్ధుడైన దేవుడు, జీవాధిపతి అయినటువంటి మహిమ కలిగిన దేవుడు. అందరూ నా వైపు చూడండి, దృష్టి అటు ఇటు తిప్పొద్దు. దేవుడు మాట్లాడుతున్న ఈ మాటలపై మీ మనస్సు, మీ ఆలోచన, మీ తలంపులన్నీ కూడా కేంద్రీకృతమవునుగాక. ఆమేన్, హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గణపడదాం ఒకసారి బిగ్గరగా. రైట్. పరిశుద్ధుడైన దేవుడు కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఇచ్చాడు. వాటిలో అతి శ్రేష్టమైనది ఈ నూతన నెల మొదటి పునరుత్థానపు దినమున పరిశుద్ధాత్మ దేవుడు నీతో, నాతో, ఈ లైవ్లో ఉన్న బిడ్డలతో, మనందరితో ఒక శ్రేష్టమైనటువంటి మాటను మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. జీవము కలిగిన సంఘములో తాను స్వరక్తమిచ్చి సంపాదించుకున్నటువంటి సంఘము భౌతిక సంబంధమైనటువంటి ఈ సంఘములో ఏలాగు ప్రవర్తిస్తున్నారు. ఆమేన్. అర్థమవుతుందా? తాను అనగా యేసుక్రీస్తు ప్రభువు స్వరక్తమిచ్చి సంపాదించుకున్నటువంటి సంఘమయ్యున్న మనము, ఓకే, తాత్కాలికంగా మనమందరము కూడుకోవటానికి ప్రభు నిర్ణయించి ఏర్పాటు చేసినటువంటి ఈ భౌతిక సంబంధమైనటువంటి ఈ శరీరంలో, ఈ సంఘములో ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న జనులు ఏ రీతిగా ప్రవర్తిస్తున్నారు, ఈ విషయంపై పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మందిరానికి వస్తున్నావు. ఎందుకు మందిరానికి వస్తున్నావు? వాక్యాన్ని వింటున్నావు. ఎందుకు వాక్యం వింటున్నావు? ప్రార్థన చేస్తున్నావు. ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? ఇది తను స్వరక్తమిచ్చి సంపాదించుకున్నటువంటి సంఘ బిడ్డలకు తెలియాలి. ప్రాముఖ్యమైన మాట ఇది. ఓకే, ఇది తెలియకుండా నువ్వు మందిరాలకి వెళ్ళినా, ఇది తెలియకుండా నువ్వు వాక్యం విన్నా, ఇది తెలియకుండా నువ్వు ప్రార్థన చేసినా ప్రతిఫలము దొరకదు. ఆమేన్. ప్రతిఫలము దొరకదు, ప్రతిఫలము పొందుకోలేవు. జీవము కలిగిన సంఘములో జనులు ఏలాగో ప్రవర్తిస్తున్నారో ఒక కాపరికి తెలియాలి. స్వరక్తమిచ్చి సంపాదించుకున్న ప్రధాన కాపరికి కూడా అది తెలుస్తుంది. నువ్వు ఏ ఉద్దేశము చేత మందిరానికి వస్తున్నావో, ఏ ఉద్దేశము చేత ఆయన ఆవరణాలు తొక్కుతున్నావో, ఏ ఉద్దేశము చేత ఆయన సంఘానికి వచ్చావో అన్ని చూస్తున్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. జీవము కలిగిన దేవుని సంఘములో నీ ప్రవర్తన ఎలా ఉంది? జీవము కలిగిన దేవుని సంఘానికి వస్తున్న నీవు జీవనది అయినటువంటి ఆయన వాక్కులు వింటున్న నీవు
ప్రార్థన ఆలకించువాడు అయినటువంటి ఆయనకు ప్రార్థన చేస్తున్న నీవు నీ వ్యక్తిగత ప్రవర్తన విషయంలో ఏ రకంగా ఉన్నావు? ఏ విధంగా నువ్వు ఉన్నావు? లైవ్లో ఉన్న బిడ్డలు, ప్రార్థన చేస్తున్నావు దేనికోసం? మందిరానికి వెళ్తున్నావు దేనికోసం? వాక్యాలు వింటున్నావు ఎందుకోసం? ఇవన్నీ చేయమనే లేఖనం కూడా సెలవిస్తుంది. అయితే ప్రప్రథమంగా ఎందుకొరకు ఇవి చెయ్యాలి? ఇవి చెయ్యడం ద్వారా ఒక మనిషికి ఒరిగేదేంటి? వచ్చే లాభం ఏంటి? ప్రార్థన చేయడం వల్ల, మందిరానికి రావడం వల్ల, వాక్యాన్ని వినటం వల్ల ఏమొస్తుంది? మందిరానికి రావడం వల్ల ఊరికే డబ్బులు వేస్ట్, ఛార్జీలు దండగా అని చాలామంది కొంపల దగ్గర ఉంటూ లేకపోలేదు. యాదైతే మందిరమే కదా, యాదైతే ప్రార్థనే కదా అని ఉన్నదాంతో కాంప్రమైజులు కూడా లేకపోలేదు. ఎందుకు వాక్యం వింటున్నావు? రాత్రల్లా నిద్రే పట్టలేదన్న, నువ్వు మైకు చేత పట్టుకుంటానే, పుల్లలు పెట్టుకున్న కళ్ళల్లో ఉండవన్నా, కళ్ళు మూత పడిపోతున్నాయి, సమ్మగా నిద్ర వస్తుంది. ఏదింటే వాక్యం వింటే. ఎందుకు ప్రార్థన చేయాలి? ప్రార్థన ఎందుకు చేయాలి? ప్రార్థన చేయడం వల్ల ఉపయోగం ఏంటి? ఊరిక నోరు నోయడం తప్ప అనే డౌట్ ఉన్నోళ్ళు లేకపోలేదు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యంలో సంఘములో జనుల యొక్క ప్రవర్తన, ఈ సబ్జెక్టుపై, ఈ అంశంపై మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్ముడు. సంఘానికి వస్తున్న నీ ప్రవర్తన, వాక్యం వింటున్న నీ ప్రవర్తన, ప్రార్థన చేస్తున్న నీ ప్రవర్తన, సంఘములో పాటలు పాడుతున్న నీ ప్రవర్తన, సంఘములో పరిచర్య చేస్తున్న నీ ప్రవర్తన ఏ విధంగా ఉందో తిమోతి ఒక్కసారి వాళ్ళ విషయమే జాగ్రత్త పడు. వాళ్ళ విషయమే జాగ్రత్త పడు. జీవము కలిగిన సంఘములో జనులు ఎలాగో ప్రవర్తిస్తున్నారో అది నీకు తెలియాలి. అది తెలియకపోతే కాపరి ఏమనుకుంటాడంటే, నా దగ్గరికి ఒక 2000 మంది 3000 మంది వస్తున్నారు, అందరినీ లేపుకొని పోతాను. ఎక్కడికి? దేవుని సన్నిధికి అని అపోహపడతాడు. కనుక తిమోతి, జీవము కలిగిన దేవుని మందిరానికి వస్తున్న జనాలు ఏ మైండ్ సెట్తో వస్తున్నారు, ఏ ఉద్దేశము చేత ప్రార్థనలు చేస్తున్నారు, ఏ ఉద్దేశము చేత వాక్యం వింటున్నారు, అసలు మందిరానికి ఎందుకు వస్తున్నారో ఇది పాయింట్. జీవము కలిగిన దేవుని సంఘములో ఆ సంఘానికి వస్తున్నటువంటి బిడ్డల యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంది, ఏ స్థితిలో ఉండాలి, ఏ స్థితిలో ఉంటుంది. జీవము కలిగిన దేవుని మందిరానికి వస్తున్న నీ ప్రవర్తన నిర్జీవముతో కూడిన ప్రవర్తన అయితే ఏమైతావయ్యా అంటే, అర్థాంతరంగా, అన్యాయంగా దేవుని మందిరానికి వచ్చి, జీవము కలిగిన దేవుని మందిరానికి వచ్చి నీ జీవాన్ని పోగొట్టుకుంటావు. ఆమెన్. దేన్ని బట్టి?
జీవము కలిగిన దేవుని సంఘంలోకి వచ్చిన నీలో జీవము లేని నిర్జీవ క్రియలు చచ్చిపోకపోతే, నిర్జీవమైన క్రియలు చచ్చిపోని నీ ప్రవర్తనను బట్టి నీలో ఉన్న జీవము ఏమవుతుంది? గాల్లో కలిసిపోతుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంటే మందిరానికి వచ్చే సమయమున ప్రవర్తన సరి లేకపోతే, మీకు అర్థంగానో చెప్తున్నా, ఒక మనిషికి ప్రాణాపాయ స్థితి ఉంది. ఆమె ఉందా? ఉందా లేదా? ఉందా? రైట్. మందిరానికి వస్తున్న నీ ప్రవర్తన సరి లేకపోతే, సరిలేని నీ ప్రవర్తనను బట్టి నీ ప్రాణానికి ముప్పు ఉంది. ఆయన సన్నిధికి వస్తున్న నీవు అనేక దినాలు బ్రతకటానికి వస్తున్నావు, కానీ ఆయన సన్నిధానికి వస్తున్నటువంటి నీలో జీవము లేని పనులు కొన్ని ఉన్నాయి. నిర్జీవముతో కూడినటువంటి స్థితిగతులు నీవు కలిగి ఉన్నావు. ఈ నూతన నెల మొదటి ఉపదేశంలో నా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు ఏ మందిరానికి వెళ్తున్నావో తెలియదు, ఎక్కడ ఉపదేశానికి అంటుకట్టబడ్డావో తెలియదు, నీ ప్రార్థన యొక్క స్థితిగతులు ఎప్పుడో నాకు తెలియదు, కానీ దేవుని సన్నిధానానికి వెళ్తున్న వస్తున్న నీ ప్రవర్తన అది సరిలేనిదైతే, సవరించబడినదైతే, నిర్జీవముతో కూడినదైతే, జీవము లేనిదైతే, జీవము కలిగిన దేవుని సంఘానికి వచ్చి నీ జీవాన్ని పోగొట్టుకోవద్దు అని పరిశుద్ధాత్మ దేవుడు నీతో, ఇక్కడున్న బిడ్డలతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక. ఘనత, మహిమ, ప్రభావములు యుగయుగములు జీవాధిపతి అయిన దేవునికి కలుగునుగాక. ఇప్పుడు జీవము కలిగినటువంటి సంఘానికి వస్తున్న నీవు మొట్టమొదటిగా ఏముండాలా? నీలో నాలో నిర్జీవమైన క్రియలు చచ్చిపోవాలి. ఆ నిర్జీవ స్థితి చస్తే నీలోనికి ఆయన జీవం ప్రవేశిస్తుంది. కొన్ని చప్పట్లు గట్టిగా యేసయ్యకి. అర్థమవుతుందా? అర్థమవుతుందా? అర్థం కాలేదా? చెప్పండి. ఇప్పుడు సంఘానికి ఏం పేరు పెట్టాడు ఆయన? చదవండి, అమ్మాట చదవండి, అర్థమవుతుంది. జీవమ్మ కాదు. మొన్న ఒకడు వచ్చి అంటున్నాడు, అన్నా అది చదవండి, మళ్ళీ చెప్తాను. దేవుని మందిరంలో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలననో నీకు తెలియాలని ఈ సంగతులు నీకు చెప్తున్నా తిమోతి. ఇప్పుడు జీవము కలిగిన దేవుని సంఘం, అది అండర్లైన్ చేసి పెట్టుకుందాం, అదే సబ్జెక్ట్ ఈరోజు. జీవము కలిగిన దేవుని సంఘం. సంఘంలో జీవం ఉంటే ఆ సంఘానికి వస్తున్నటువంటి బిడ్డల్లోనికి ఆ జీవము ప్రవేశిస్తుంది. సంఘాలలో జీవము లేకపోతే సంఘానికి వస్తున్నటువంటి బిడ్డలు కూడా ఏ విధంగా ఉంటారు? జీవము లేని బిడ్డలుగా ఉండిపోతారు. ఒకడు వచ్చిన దగ్గరికి అంటున్నాడు, ఏమని? అన్నా, మేము కూడా ప్రార్థనకు పోతున్నాం, అయితే మా ఇంట్లో ఏమున్నాయి తెలుసా? ఆ మూలకు ఈ వాళ్ళకు ఒక పటం, ఈ వాళ్ళకు ఒక పటం, మధ్యలో ఒక పటం, ఆ మధ్యలో ఉన్న పటం గురించి చెప్తున్నా. ఆ పటము మేము పూజిస్తూ ఆరాధిస్తున్నటువంటి పెద్దమ్మ పటం. ఎవరు? పెద్దమ్మ పటం. పటం పేరు పెద్దమ్మ. వాళ్ళు ఆరాధిస్తున్న పటం. ఎక్కడికి వెళ్తున్నారు? మందిరానికి వెళ్తున్నారు, చర్చికి వెళ్తున్నారు.
వాడు వెళ్ళేది జీవము కలిగిన సంఘానికి అయితే తన కుటుంబంలో ఏమున్నాయి? జీవము లేని ఉన్నాయి. ఆమె వినండి జాగ్రత్తగా. ఆడంటాడు వచ్చి, మా పాస్టరు గృహదర్శిని అనుకుని వస్తాడు, మా ఇంట్లో ఏమున్నాయో అన్నీ తెలుసు. వస్తాడు, ప్రార్థన చేస్తాడు, తింటాడు, సైగలప్ప అంటే బట్టలప్ప, వెళ్ళిపోతాడు. ఆడొచ్చి అంటాడు, మేము కూడా ప్రార్థనకి వెళ్తున్నాం, మా ఇంట్లో పెద్దమ్మ పటం ఉంది, దాని పక్కన యేసునాయన పటం ఉంది. ఏంటి? పక్కన పెద్దమ్మ పటం ఉంది, దాని పక్కన యేసులో పటం ఉంది. నేనన్నాను, వరే పెద్దమ్మ పక్కన పెదనాయన ఉండాలి కానీ యేసునాయన ఎందుకు వస్తారా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. అంతేనా కాదా? పెద్దమ్మ పక్కన ఎవడుంటాడు చెప్పంటారా? పెదనాయన కదా ఉండేది, యేసునాయన ఎందుకు వస్తాడు దానికి? ఉండకూడదు. నేనా ఆ పట్టం తీసేయి, ఆడ పెదనాయన పెట్టుకో అంటే వాడు దిక్కు తెలకుడు చూస్తున్నాడు. ఏం చెప్తున్నాడని అర్థం కాలే మనకి. నెత్తి గీరుకొని పొందనన్న పోయేస్తాడు. లేడు, కనపడలే నాకు. నైనా నువ్వు మందిరానికి వెళ్తున్నావు అన్నావు కదా, సరే పెద్దమ్మ పక్కల పెదనాయనే పెట్టు. మధ్యలో ఎవడొచ్చినా పెద్దమ్మ ఊరుకోదు, పెదనాన్న ఊరుకోడు. మందిరానికి వెళ్తున్న కుటుంబాలే సంఘములో జీవము లేకపోతే నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ వ్యవస్థలో నిర్జీవమైన పనులు చేయటానికి ఆస్కారం ఉంది. జీవము కలిగిన దేవుని సంఘంలో ప్రజలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, మందిరానికి వస్తున్న నీ ప్రవర్తన ఎలా ఉంది, వాక్యాలు వింటున్న నీ ప్రవర్తనలో ఏమన్నా మార్పు వచ్చిందా? ప్రార్థన చేస్తున్న నీ జీవితంలో ఏదైనా మార్పు చోటు చేసుకుందా? ఏమి చూసి నా దేవుడు నువ్వు మారినావని సర్టిఫై చేయాలి. ఒక శీలయ్య నీ మీద, నీలో ఏ మార్పు కలిగిందని నువ్వు ఆశించిన ఆశీర్వాదం నీకు ఇవ్వాలి. మందిరానికి వస్తున్న నీలో, ప్రార్థన చేస్తున్న నీలో, వాక్యం వింటున్న మనలో ఎక్కడ నిర్జీవ క్రియలు వెళ్ళిపోయాయి, ఎక్కడ ఆయన జీవం వచ్చిందని నువ్వు అడిగింది ఆయన నీకు ఇవ్వాలి. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నా వైపు చూడండి. వారు దేవుని మందిరంలోనికి రాగా వారికి ఏమీ దొరకకపోయినా ఉంటుంది అదొక మాట. ఇది అన్యులకు విగ్రహారాధన సంబంధమైనటువంటి వాటికి మొక్కే వారికి చెప్పిన మాట ఇది. కానీ అదే మాట జీవము కలిగిన దేవుని సంఘానికి వస్తున్నటువంటి బిడ్డల్లో అక్షరాల నెరవేరుతుంది. ఎంతో భారముతో, వేదనతో, దుఃఖముతో ఇక్కడికి వస్తున్నావు, అదే వేదన, భారము, దుఃఖముతో తిరిగి వెళ్తున్నావు. లోపం సంఘాందే, లోపం మనదే? చెప్పండి చెప్పండి, ఎవరిది లోపం? సంఘాందే, లోపం మనదే? చెప్పాలి, ఆలోచించి. కాబట్టి సంఘము ఏం కావాలి అంటే ఆయన జీవముతో ఉండాలి. ఎప్పుడు ఏ సంఘాల్లో అయితే జీవం ఉంటుందో తాను స్వరక్తమిచ్చి సంపాదించుకున్న ఆ సంఘంలోనికి నిర్జీవమైన క్రియలు ఎంటర్ కావు. కొట్టు చెప్పలు గట్టే యేసయ్యకి. అర్థం కాలేదా? శరీర సంబంధమైనటువంటి ఈ సంఘంలో ఆయన జీవం ఏ సంఘంలో అయితే ఉంటుందో ఆ శరీర సంబంధమైనటువంటి సంఘానికి వస్తున్నారు ఎవరు? ఆయన స్వరక్తమిచ్చుకున్నటువంటి సంఘం. అర్థమవుతుందా లేదా? రెండు సంఘాల గురించి చెప్తున్నా. ఒకటి శరీర సంబంధమైన, భౌతిక సంబంధమైన ఈ సంఘం, ఓకే. రెండు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం.
ఏంటి రెండుటికి తేడా? స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం అంటే ఎవరు? చెప్పాలి. ఓకేనా? అది ఉంది కదా, మళ్ళీ ఎందుకు డౌట్గా చూస్తున్నారు? ఓకే కదా, డౌట్ లేదు కదా. ఇప్పుడు శరీర సంబంధమైన ఈ సంఘానికి స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి సంఘం వస్తుంది అంటే నువ్వు నేను వస్తున్నావు. శరీర సంబంధమైనటువంటి ఈ సంఘంతో మాట్లాడుతున్నాడు. అక్కడ ఏమని? జీవము కలిగిన దేవుని సంఘం అని సంఘానికి పేరు పెట్టాడు. ఎవరు? పౌలు. ఈ సంఘానికి ఆయన పెట్టిన పేరేంటయ్యా అంటే, సంఘము ఎప్పటికి కూడా దేవుని జీవం ఉండాలి సంఘంలో. ఎందుకు దేవుని సంఘంలో జీవం ఉండాలి అంటే, తను స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాం కదా మనము. ఈ సంఘంలో ఏమున్నాయి అంటే నిర్జీవమైన క్రియలు ఉన్నాయి. ఓకే, నిర్జీవమైన క్రియలు ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? తను స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘమైన మనలో ఉన్నాయి. ఇప్పుడు ఈ సంఘంలో ఏముంది? జీవం ఉంది. కన్ఫ్యూజా? ఈ సంఘంలో ఏముంది? స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న ఈ సంఘంలో ఏ లోపం ఉంది? నిర్జీవమైన క్రియలు ఏ సంఘంలో ఉన్నాయి? స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న ఈ సంఘంలో ఉంది. శరీర సంబంధమైన ఈ సంఘానికి ఏమని పేరు పెట్టాడు? ఓకే, సబ్జెక్ట్లో ఉన్నాడు. ఇప్పుడు ఈ సంఘంలో ఏముంది? ఏముండాలి? ఏముండాలి? ఏముండకూడదు? జీవం ఉండాలి. ఈ సంఘంలో ఈ సంఘంలో జీవం ఉండాలి. ఈ సంఘంలో నిర్జీవమైన క్రియలు ఉండకూడదు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు శరీర సంబంధమైన ఏ సంఘంలో జీవము, ఏ సంఘంలో అయితే జీవం ఉంటుందో, జీవము కలిగిన దేవుని సంఘానికి వస్తున్న ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న ఈ సంఘంలో ఉన్న నిర్జీవమైన క్రియలన్నీ కూడా జీవము కలిగిన సంఘము తొలగించాలి. ఆమేన్. ఇప్పుడు సంఘానికి ఏది కలిగి వస్తున్నావు నీవు నేను? నిర్జీవం అనగా జీవం లేదు. పేరుకు మాత్రము నీవు జీవించుచున్నావు, కానీ ఎవరివో తెలుసా? మృతుడవే, చచ్చిపోయిన వాడివి, చచ్చిపోయిన దానివి. పేరుకు బతికున్నావు అంతే. పేరుకు బ్రతికున్నావు, బతుకులో ప్రార్థన జీవితం లేదు. పేరుకు బ్రతికున్నావు, వాక్య ధ్యానము లేదు. పేరుకు బ్రతికున్నావు, ఆదివారాల పూట మందిరాలు లేవు. ఇప్పుడు ఈ సంఘంలో ఏమున్నాయి? ఏమైంది? ఈ సంఘం జీవాన్ని కోల్పోయింది, నిర్జీవం అయిపోయింది. డెప్త్కి వెళ్తే ఇట్లా చూస్తాను, పైపైన కొట్టుకుపోవాలంటే శాతం కొంచెం లోతుకి వెళ్ళి అంతే. స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న ఈ సంఘము ఎలా ఉండాలి? జీవముతో ఉండాలి. కానీ ఏమున్నాయి ఇక్కడ? నిర్జీవమైన క్రియలు ఉన్నాయి. ఎబ్రీ 6 అనుకుంటా, చూడండి. అదన్నా చూసి మేము బల్పలు ఉంటాయి. థ్యాంక్ యూ నాన్న. ఆరేనా? చదువు నాన్న. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్వములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును పునాది మరలా వేయక క్రీస్తుని గురించిన మూలోపదేశము సంపూర్ణమగుటకు సాగిపోదము. ఇప్పుడు క్రీస్తును గురించినటువంటి ఏం కావాలి? క్రీస్తును గురించినటువంటి సర్వ సంపూర్ణత ఎవరికి తెలియాలి? తాను స్వరక్తమిచ్చుకున్నటువంటి సంఘానికి తెలియాలా లేదా? తెలియాలా లేదా? తెలియాలి. ఇప్పుడు యేసయ్య గురించి ఏం తెలుసు నీకు?
మేము ఎట్టున్నా పర్వాలేదు, యేసయ్య మమ్మల్ని బాగు చేస్తాడు, ఎందుకంటే క్షమించే దేవుడు. ఎన్నిసార్లు తప్పులు చేసి వచ్చిన ప్రభు క్షమించంటే క్షమిస్తాడు ఆయన. ఎందుకు? క్షమించటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు. ఇదే నీకు తెలిసింది. యేసయ్య దగ్గరికి ఎందుకు వస్తున్నావు? అవసరతలు తీర్చుకోవడానికి, అక్రతలు తీర్చుకోవడానికి. అవసరతలు అక్రతలు తీరిన తర్వాత ఏం చేస్తున్నావు? యేసయ్యను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నా. మళ్ళా దెబ్బ పడినప్పుడు మళ్ళీ ఎక్కడికి వస్తావు? మళ్ళీ యేసయ్య దగ్గరికి వస్తావు. అంటే ఏం చేస్తున్నావు ఇప్పుడు? దేవుణ్ణి ఏం చేస్తున్నావు? యూజ్ చేసుకుంటున్నావు. ఇప్పుడు మనం ఇస్తారు భోంచేస్తాం కదా, ఏం చేస్తావు? 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి ఇస్తారు చేసుకుంటావు. కుతికెళ్ళి తింటావు. తినాక ఏం చేస్తావు? మళ్ళీ తీసుకొని పడేస్తావు. అవసరాలకు వాడుకుంటున్నావు, అవసరం అయిపోయిన తర్వాత పక్కన పెడుతున్నావు. ఒక ఇస్తర్లాగా నా యేసయ్యను నువ్వు ఉపయోగించుకుంటున్నావా? ఇదే నా యేసయ్య అంటే నీకు తెలిసింది. ఆయన కేవలం నీ భౌతిక సంబంధమైన అవసరతలు అక్రతలు తీర్చే దేవుడేనా? నీ ఆత్మ సంబంధమైనటువంటి పరిస్థితి గురించి ఏంటి ఆలోచిస్తున్నావా? నిర్జీవమైన క్రియలు జీవము కలిగినటువంటి ఈ సంఘంలో లేవు కనుక ఏ సంఘంలో ఉండాలా? శరీర సంబంధమైన ఈ సంఘంలో ఉండాలి. జీవము కలిగిన ఉపదేశం ఉండాలి, జీవము కలిగిన క్రమం ఉండాలి. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే పరిశుద్ధ లేఖనంలో ఒక సంఘం ఉంది. ప్రపంచ చరిత్రలో ఎవడు కట్టలేనిది, ఎవడు నిర్మించలేనిది, అంత టాలెంట్ కలిగినోడు ఎవరు రాలేక అలాంటి మందిరము కట్టాడు. ఎవరు 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 గట్టిగా చెప్పొచ్చు కదా. టిఫిన్ చేయలేదా? ఎవరు కట్టారు? సారమ్మ. ఎవరు? గట్టిగా చెప్పారు. అందరూ చెప్పండి ఏక మనసుతో. సొలొమోను ఒక ప్రాముఖ్యమైన మందిరాన్ని కట్టాడు. ఆ మందిరము ఎప్పుడైతే తనలో ఉన్నటువంటి జీవాన్ని కోల్పోయిందో, పాత నిబంధన గ్రంథములో ఆ మందిరానికి ఎంతో విశిష్టత ఉంది, ఎంతో ప్రాముఖ్యత ఉంది, ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆ మందిరంలోనికి వచ్చి ఎవడు ఏది అడిగితే జవాబు పొందుకొని వెళ్ళాలంతేగా. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మందిరపు సరిహద్దుల్లో అంత సమాధానాన్ని దాచి ఉంచాడు దేవుడు. కానీ అదే మందిరము యేసుక్రీస్తు ప్రభు పరిచర్య చేస్తున్న దినాల్లో ఏమైందయ్యా అంటే, ఆ మందిరం జీవముతో ఉన్న మందిరము జీవాన్ని కోల్పోతే, నేను శరీర సంబంధమైన మందిరం గురించి మాట్లాడుతున్నా, అనగా ఈ మందిరం గురించి, అనగా సొలొమోను మహారాజు కట్టిన మందిరాల గురించి. జీవముతో ఉన్న మందిరం, ప్రఖ్యాతతో ఉన్న మందిరం, కెరూబుల మధ్య సెరూపుల మధ్య మందసము కలిగిన ఆ మందిరం యేసుక్రీస్తు ప్రభు పరిచర్య చేస్తున్నటువంటి దినాల్లో ఈ మందిరం ఏమైందయ్యా అంటే, వినండి, జీవం వెళ్ళిపోయింది. సంఘంలో ఏం జరుగుతుంది? జీవము లేని పనులు జరుగుతున్నాయి. ఎక్కడ? మందిరంలో. ఏం జరుగుతున్నాయి అంటే, మందిరాలలో వ్యాపారం జరుగుతుంది, మందిరాలలో గువ్వలు అమ్ముతున్నారు, మందిరాల్లో నోరు లేని మూగజీవులను అమ్ముతున్నారు, మందిరాల్లో రూకలు మారుస్తున్నారు, మందిరాల్లో క్రయ విక్రయములు జరుగుతున్నాయి, బిజినెస్ జరుగుతుంది. అది చూసిన పౌలు అంటున్నాడు, భౌతిక శరీర సంబంధమైన ఈ మందిరము జీవము లేకపోతే, శరీర సంబంధమైనటువంటి మందిరాల్లో జీవము లేకపోతే, జీవము లేని మందిరాలు ఎలా తగలెట్టాయో, ఎలా పాడైపోతున్నాయో, ఏది జరగాలి ఏది జరగకూడదో అది జరిగిపోతుంది. పరిచర్య చేయడానికి వచ్చినటువంటి యేసయ్య దినాల్లో ఆ మందిరాన్ని చూసి ఏం చేశాడయ్యంటే, ఏం జరుగుతున్నాయి ఆ మందిరాల్లో?
జీవం లేదు. జీవం లేని మందిరంలో ఏం జరుగుతుంది? ఏమైనా జరుగుతుంది. ఆమె ఏమైనా జరుగుతుంది. జీవం లేని మందిరాలు ఏదైనా చేస్తారు. జీవము లేని మందిరాల్లో పాలిటిక్స్ ఎక్కువ. నవ్య డేస్లో చెప్పాలంటే జీవము లేని మందిరాల్లో ఏముంటాయి? పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. జీవము కలిగిన మందిరాల్లో ఏముంటాయి? జీవము లేని మందిరాలలో ఏముంటాయి? పదవులు, పెత్తనాలు. ఉండకూడని వాటికి చోటు ఉంటుంది. ఎక్కడ? జీవము లేని దాటిలో. జీవము లేని మందిరాల్లో ఏం చేస్తారు తెలుసా? సొరకాయ మిషన్ సవాల్ 5 రూపాయలు, కోడిగుడ్డు మిషన్ సవాల్ 10 రూపాయలు. ఏంటివి? ఏం జరుగుతుంది సంఘంలో? జీవము లేని సంఘంలో ఏం జరుగుతున్నాయో తెలుసా? వడ్డీ వ్యాపారాలు. రీసెంట్గా విన్నా. ఎందుకంటే ఆ సంఘంలో జీవము లేదు, జీవాధిపతి అయిన దేవునికి స్థానము లేదు. అది మనుషుని వశమైపోయింది. మనుషులు ఆక్రమించాడు దాన్ని. మనుషుల పెత్తనాల్లోకి వెళ్ళిపోయింది, మనుషుల వ్యవహారంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఏం చేశాడు? ఆ మందిరాన్ని దేవుడు వదిలిపెట్టేశాడు. జీవము లేదు దాంట్లో. జీవము లేని మందిరాల్లో అదేదో డబ్బులు వేస్తారంట, డబ్బులు వసూలు చేస్తారట. ఆ డబ్బులు వసూలు చేసి చూడండి ఎంత ఈజీగా ప్రజలను నాశనం చేసి త్రప్పదో పట్టించి ఈజీగా సైతానికి అప్పగిస్తున్నారు. అదేదో డబ్బులు వసూలు చేస్తారట. డబ్బులు వసూలు చేసి అది 6 నెలలకో సంవత్సరానికో తెలియదు. మళ్ళా ఆ డబ్బు అంతా ఏకం చేసి సవాల్ పాట పాడతారట. సవాల్ పాట పాడతారట. విన్నాను, నేనైతే చూడలేదు. సవాల్ పాట పాడి ఆ డబ్బులు, అది ఎట్లా మళ్ళీ తెలియదు, చెప్పడానికి రాలేదు. సవాల్ పాట అయిపోయిన తర్వాత ఆ సవాల్ వాళ్ళు గెలిస్తే ఆ డబ్బులంతా వాళ్ళకి ఇచ్చేసి మరలా దానికి సంవత్సరమో 2 సంవత్సరాలు టైం పెట్టి వడ్డీకి ఇవ్వాలంట. మళ్ళీ వడ్డీ కట్టి ఇవ్వాలంట. ఎందుకయ్యా అంటే దేవుని సేవ జరగద్దు. ఏ సొమ్ముతో? వడ్డీ సొమ్ముతో. జీవము లేని సంఘాల్లో జరిగే పనులివి. కానీ పౌలు తిమోతితో అంటున్నాడు, మనకు అప్పగించిన సంఘములో దేవుని జీవము ఉండాలి. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. నువ్వు వెళ్ళే సంఘంలో జీవము ఉండాలి. జీవము కలిగిన సంఘము ఎక్కడ ఉందో తెలుసుకొని ఆ సంఘాన్ని వెంబడిస్తే ఆ సంఘము నీలో ఉన్న నిర్జీవమైన క్రియలను తీసివేయగలదు. ఆమె అర్థమైందా? జీవము కలిగిన సంఘము ఎక్కడుందో తెలుసుకొని ఆ జీవము కలిగిన సంఘానికి నువ్వు వెళ్ళగలిగితే ఆ సంఘం ఏం చేస్తుంది? నీలో నాలో ఉన్నటువంటి నిర్జీవమైన క్రియలను తొలగించి సంఘంలో ఉన్నటువంటి జీవము తాను స్వరక్తం వచ్చి సంపాదించుకుని ఆ సంఘంలోనికి పంపిస్తాడు జీవాధిపతి. గడు చప్పట్లు గట్టిగా వేసాయి. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు అను ఆ మాట. యాదైన మందిరమే కదా, యాదైన మందిరమే కదా. ఎవరు అసలు ఎవరు ఉపయోగించారు ఆ పదం? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈ నుంచి మందిరానికి వచ్చారు కదా మీరు, మందిరం అయిపోయిన తర్వాత బయటికి వెళ్తారు కదా, అన్ని ఆటలు మొత్తం ఆడు ఉంటాయి. యాదైన ఆటనే కదా మా ఊరి పోతా అని చెప్పి ఎక్కి కూర్చో ఎంకపై కళ్ళు ముక్కలు అన్ని పీక్కొని అమ్ముకుంటారు. లేరా? జరగదా? 50 ఆటోలే కదా, యాదైన బస్సే కదా. నీ ఊరికి వెళ్ళే ఆటో, నీ ఊరికి వెళ్ళే బస్సు ఎక్కకుండా ఎక్కడికో వెళ్ళదాన్ని ఎక్కువ, అన్ని బస్సులే కదా. ఏం మాట్లాడతారండి? ఏం మాట్లాడతారు?
ఎవరు చెప్పాడు అన్ని సంఘాలు ఒకటని? అన్ని సంఘాల్లో ఒకటే, అన్ని సంఘాల్లో జీవము ఉండాలనే పౌలు తాపత్రయం. ఆమేన్. అన్ని సంఘాలు ఒకటి కావాలి, అన్ని సంఘాల్లో ఏముండాలి? జీవం ఉండాలి. ఈరోజు అడుగుతున్నా, కాపరి, దేవుడు నీకు అప్పగించిన శరీర సంబంధమైన ఈ మందిరంలో జీవము కలిగి పరిచర్య జరుగుతుందా? జీవము లేని పరిచర్య జరుగుతుందా? ఒకసారి ఆలోచన చేయి. యేసుక్రీస్తు ప్రభు పరిచర్య చేస్తున్నటువంటి ఈ దినాల్లో, ఆ దినాల్లో ఆ సంఘాన్ని చూస్తే ఏమవుతున్నాయి అంటే, సంఘంలో వ్యాపారాలు జరుగుతున్నాయి, సంఘంలో క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. పోనీలే, ఎట్లా ఎవరన్నా సామని నాకేం పనిలే అనుకోవాలి కదా యేసయ్య, అనుకోవాలా లేదండి? చెప్పండిరా. కానీ అలా అనుకోలేదే. మత్తయి, మార్కు, లూకా ఈ 3 సువార్తలు మీరు వెళ్ళి చదవండి ఇంటికి వెళ్ళి. అది చూసి ఏమైందంటే ఆయన పరితాపం పట్టుకోలేకపోయాడట. నీ ఇంటిని గురించిన ఆసక్తి ఏం చేసిందో తెలుసా? భక్షించి పడేసిందంట. కళ్ళ ముందు సంఘం పాడైతుంది, కళ్ళ ముందు సంఘములో క్రమమైన జరగకుండా అక్రమమైనవి జరుగుతున్నాయి. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘము శరీర సంబంధమైన సంఘానికి వస్తుంటే ఆ సంఘాన్ని తప్పుద్రోవ పట్టిస్తున్నాయి, పెడద్రోవ పట్టిస్తున్నాయి. ఏంటివి? భౌతిక సంబంధమైనటువంటి జీవము లేని సంఘాలు. సంఘంలో జీవం ఉంటే కదా తను స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘాన్ని కాచి కాపాడేది. సంఘంలో జీవం లేకపోతే నీ దగ్గరికి వస్తున్నటువంటి బిడ్డల్లో ఏమో కలిగి వస్తారో తెలుసా? జీవం ఉండదు, నిర్జీవమైన పనులు. ఈ పనులన్నీ నువ్వు ఖండించి తొలగించాలంటే ఏం చేయాలో తెలుసా? ఆమేన్. సంఘములో జీవం ఉండాలి, సేవ చేస్తున్న సేవకుడిలో జీవము కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. నెలకు 10,000 5,000 జీతం తీసుకున్న వానిలో జీవం ఉండదు. నా ప్రభు ఏనాడో చెప్పాడు, జీతగాడు జీతగాడే, జీతగాడు జీతగాడే, యజమాని యజమాని. వాడు జీతం తీసుకున్నలో జీవం ఎలా ఉంటుంది? జీతము తీసుకున్నవాడు నిన్ను అవసరాలకు వాడుకొని వదిలేస్తాడు. జీవము లేని సంఘం జీతానికి అలవాటు పడుతుంది. జీతాలు తీసుకునే సంఘాలు ఎన్ని లేవంటారు? అటువంటి సంఘాల్లో జీవమును ఏ మూలకు వెతికినా కనిపించదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘములో ఉండాల్సిన జీవము అది లేక నిర్జీవమైన క్రియలు ధరించుకున్నది. ఎక్కడికి? పెళ్లి కుమార్తెగా తయారు చేయబడినటువంటి ఈ సంఘం. కనీసం ఇప్పుడు సంఘానికి వస్తున్నటువంటి నీలో జీవము లేదు. సంఘానికి వస్తున్నటువంటి శరీర సంబంధమైనటువంటి ఈ భౌతిక సంబంధమైన శరీర సంబంధమైన మందిరాల్లోనన్నా ఏముండాలి? ఏముండాలి? దీంట్లోనన్నా జీవం ఉండాలి కదా. ఇప్పుడు ఇక్కడ జీవము కలిగిన ఉపదేశాలు బోధించలేకపోయా, నీలో జీవము లేక నిర్జీవమైన పనులు చేస్తూ అవి అలవాటు మానుకోలేక వచ్చివి, నువ్వు ఎప్పుడు ఎక్కడ ఏ సమయానికి జీవాధిపతి అయిన దేవుని చేరతావు? ఎందుకు రాశాడు భక్తుడు ఆ పాట? జీవము కలిగిన సంఘములో శ్రేష్టమైన ఉపదేశముతో. ఏ పళ్ళాక రాశారు వాళ్ళు? శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంఘములో ఏం చేస్తున్నాడు? అక్కడ నింపుతున్నాడు ఆయన దీవెనలతో. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ సంఘంలో అయితే జీవం ఉంటుందో ఆ సంఘానికి దేవుడు దీవెనలు జతకట్టాడు. ఆ సంఘం ఎక్కడుంది ఎత్తుకొని అక్కడికి పరిగెట్టు. జీవము లేని సంఘాల్లోకి వెళ్ళతో. ఆ
అవి జీతాలకు అలవాటు పడే సంఘాలు, జీతం పైన ఆధారపడే సంఘాలు. శత్రువుకు తోడేలు వచ్చినప్పుడు నిన్ను వదిలిపెట్టిపోయే ఛాన్స్ ఉంది. అదే జీవము కలిగిన సంఘంలో నువ్వు ఉంటే ఏం చేస్తాడో తెలుసా? నీ కొరకు నీ కాపరి తన ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధపడతాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. జీవము కలిగిన సంఘానికి జీవం లేని సంఘానికి ఉన్న తేడా ఇది. ఎందుకయ్యా సంఘంలో జీవం ఉండాలంటున్నాడు? నిర్జీవమైనటువంటి బిడ్డలు సంఘంలోనికి వస్తున్నారు. సంఘములో జీవం ఉంటే ఆ జీవము కలిగిన ఉపదేశం ఏం చేస్తుంది? మనలో ఉన్న నిర్జీవమైన క్రియల్ని తొలగిస్తుంది, తీసేస్తుంది. పరిశుద్ధ లేఖనాల్లో ఒక 2 మాటలు చెప్పి ముగిస్తా. పరిశుద్ధ లేఖనాల్లో వినండి క్లుప్తంగా. సంఘములో జీవము అలా సంచరిస్తుంది. అయినప్పటికీ దాని విలువ ఏమిటో తెలియకుండా పాత నిబంధన గ్రంథంలో కొందరు ఆ జీవము యొక్క విలువ ఏమిటో తెలుసుకోకుండా ఏం చేయడానికి వచ్చారయ్యా అంటే, ఎలా ప్రవర్తిస్తున్నారయ్యా అంటే, నా ప్రియ సహోదరి సహోదరుడా, 2 విషయాలు చెప్తాను వినండి. జీవము కలిగిన సంఘంలో వచ్చినటువంటి బిడ్డలు నిర్జీవమైన క్రియలు వదిలిపెట్టుకోకుండా జీవము కలిగిన దేవుని సంఘానికి వచ్చారు. వచ్చి ఏం చేస్తున్నారు? అక్కడ జీవము లేని పనులు చేస్తున్నారు. ఆమె వచ్చింది ఎక్కడికి? వచ్చింది ఎక్కడికి? చెప్పండి, అందరు చెప్పండి. జీవము కలిగిన సంఘానికి. నేను అందుకే చెప్పేది, నువ్వు వెళ్తున్న సంఘం అది జీవము కలిగినదా, జీవం లేనిదా, ఇది తెలుసుకో. అది ఇదైనా ఇంకొకటైనా ఏదైనా సరే, నువ్వు వెళ్తున్న సంఘం పౌలు తిమోతికి చెప్పినట్లుగా జీవము కలిగిన సంఘంలో ఏముంటాయో కింది వచనంలో ఉంది. నా వైపు చూడండి, చదవద్దు, నేను బైబిల్ మూసేశాను. పౌలు తిమోతికి చెప్పి, నీకు అప్పగించబడిన సంఘంలో నిత్యము జీవముతో కూడిన ఉపదేశాలను నువ్వు ఉంచుకో. జీవము లేని ఉపదేశాలు నువ్వు చెయ్యొద్దు. గాలికి కొట్టుకొని పోయి ఉపదేశాలు చెయ్యొద్దు. ప్రజలను క్రమబద్ధీకరించిన ఉపదేశాలు చెయ్యొద్దు. ప్రజల్లో ఉన్నటువంటి నిర్జీవమైనటువంటి క్రియలను చంపివేయని ఉపదేశాలకు నువ్వు అలవాటు పడద్దు. అన్య బోధల తట్టుకు నువ్వు తిరగదు. స్వలాభాన్ని ఆశించేటువంటి ఉపదేశాలు ప్రిపేర్ చేసుకోవద్దు. తిమోతి, ఈరోజు సంఘాల పరిస్థితి ఎలా ఉన్నాయంటే, 2 పాటలు వచ్చి, కొంచెం వర్షిప్ చేసేది వచ్చి, ఈయనకాడింత ఆనికాడింత వాడి దగ్గరంత అన్న మెసేజ్లన్నీ ఒకటి చేసుకొని 4 మాటలు చెప్పేది వస్తే వాడిని పట్టుకనికి పగ్గాలు లేవుగా. వాడిని పట్టుకనికి పగ్గాలు లేవు. సంఘములో జీవం ఉండాలి, జీవముతో కూడిన ఉపదేశం ఉండాలి. జీవము లేని సంఘము, జీవము లేని ఉపదేశము మనుషులలో ఉన్నటువంటి నిర్జీవమైన క్రియలను తొలగించలేవు, తీసివేయలేవు. సంపూర్ణమైనటువంటి స్థితిలోనికి వాడిని ఎన్నటికీ రానివ్వు. మొదట్లో నేను చెప్పినట్లుగా, ఎందుకు ప్రార్థనకు వస్తున్నావు, ఎందుకు మందిరానికి వస్తున్నావు, ఎందుకు వాక్యాన్నింటికి వస్తున్నావు చెప్పండి. నేను చెప్పమంటావా? దేవునిలో నీవు నేను
ఎందుకయ్యా మందిరానికి రావాల్సింది? ఎందుకయ్యా ప్రార్థన చేయాల్సింది? ఎందుకయ్యా వాక్యాలు వినాలంటే లోకంలో నిన్ను పడగొట్టేటివి ఎన్నో ఉన్నాయి. ఓకే, ఎన్నో ఉన్నాయి. నువ్వు వెళ్తున్న మందిరము, నీవు చేస్తున్న ప్రార్థన, వింటున్న ఉపదేశం, ఈ మూడు లోకంలో ఎక్కడ నిన్ను పడగొట్టకుండా నిలబెట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమే కొట్టినారా? అర్థం కాకుండా కొట్టినారా? ఈ డౌట్ వచ్చింది మీ సప్పట్లో, డౌట్ సప్ప ఉండే ఏందో చెప్తున్నాడు, ఇంకా వాసన రాలే, ముక్కులు వగల్లే, ఏందో చెప్తున్నాడు, ఇందాం చెప్పు. ఎంతసేపు చెప్తావు? ఇంకొక గంట కన్నా తెచ్చిపెట్టావా? మనం ఇంకొక అర్ధ గంట కన్నా వదిలిపెట్టావా? అందుకే మూసేసాడు దేవుడు. లేదు, వినే మైండ్ లేదు. చాలు, మొదటి ఉపదేశమే మీకు అందించాల్సినటువంటి ఆహారం అందింది. నా కడకు వచ్చేసరికి నాకు సమయం సరిపోదు. నాకు ఇచ్చిన ఉపదేశానికి మీరు సహకరించరు. ఒక్క మాట చెప్పి ముగిస్తున్నా. ఈ మెసేజ్కి ది టాప్ సీక్రెట్ ఏంటంటే ఇదే. నిజంగా నువ్వు వెంబడించేది జీవము కలిగిన సంఘమే అయితే, నిజంగా నీవు కలిగి ఉన్నది జీవము కలిగిన కాపరిని అయితే, నిజంగా నీవు వింటున్నది జీవము కలిగిన ఉపదేశం అయితే, ఈ లోకంలో నిన్ను పడగొట్టేటివి ఎన్నో ఉన్నాయి. జీవము కలిగిన సంఘములో, జీవము కలిగిన ఉపదేశములో, జీవము కలిగిన కాపరి చేతుల్లో నువ్వు ఉంటే, నా దేవుని రాకడ వరకు నిన్ను ఏది పడగొట్టలేదు. ఎక్కడ నిన్ను దేవుని సంఘానికి, దేవునికి దూరం చేయదు. ఎక్కడ నువ్వు పడిపోవు. ఏం చేస్తావు తెలుసా? జీవాధిపతి అయిన దేవుడు వచ్చేంత వరకు నువ్వు వెళ్తున్న సంఘం, నువ్వు చేస్తున్న ప్రార్థన, వింటున్న ఉపదేశం నిన్ను స్థిరంగా నిలబడతావు. చాలామంది ఏమంటున్నారంటే, అన్న 2 రోజులు ఉంటే 3 రోజుకు టెపేలమని పడిపోతున్నా, ప్రార్థన 2 రోజులు చేస్తే 4వ రోజు చేయలేకపోతున్నాన్న, వాక్యం 1 రోజు చదివితే 3 రోజు కల్లా చదవలేకపోతున్నానన్న, స్థిరంగా ఉండలేకపోతున్నానన్న దేవుడిలో. పడిపోతున్నా. అరే, నువ్వు వెళ్ళే సంఘం నిన్ను పడగొట్టేదా నిలబెట్టేదా? చెప్పమ్మా. ఈరోజు ఎవరు కావాలో తెలుసా మనకి? చెప్పండి. ఈరోజు ఎవరు కావాలో తెలుసా మనకి? నిలబెట్టే సేవకుడు కాదు కావాల్సింది, చేయబెట్టి వదిలినాయి కావాల్సి తెలిసిన నా బాధ ఎవరికి చెప్పు కదా. మొబ్బు కప్పి ఉన్నారు అట్నే. అంటే మరి పడిపోయేటోళ్ళు కావాలా? ఇలాంటి వాళ్ళు కావాలా మనకి? ఇప్పుడు పడిపోయిన వాళ్ళను లేపే సంఘాలు కాదు కావాల్సింది, పడిపోయిన వాళ్ళు లేపే ఉపదేశం కాదు కావాల్సింది, పడిపోయిన వాళ్ళను నిలబెట్టే సంఘం కాదు కావాల్సిందే. ఏం కావాలా? నెత్తిని చేపెడితే ఊగి పడిపోయి, అమ్మో ఇల్లు ఏదో మహిముంది నాయన. అరే, సంఘం నిన్ను పడగొట్టేదా నిలబెట్టేదా? ఉపదేశం నిన్ను నిలబెట్టేదా పడగొట్టేదా? సేవకుడు నిన్ను పడగొట్టేవాడా నిలబెట్టేవాడా? మళ్ళీ ఎందుకు ఓడిపోతున్నావు? దీని వెనకాల ఉన్న రహస్యం తెలిసినా మీకు? తెలిసినా నేను చెప్పాను రహస్యం కనుక. ఇది ఎందుకు పడిపోతున్నావో తెలుసా? జీవము కలిగిన సంఘంలో నువ్వు లేవు.
జీవము కలిగిన ఉపదేశంలో నిన్ను నీవు స్థిరపరుచుకోలేదు. జీవము కలిగినటువంటి ఒక తిమోతి, పౌలు లాంటి కాపరి చేతిలో లేవో. అందుకే నీ బతుకంతా పడిపోవడం లేయడం, పడిపోవడం లేయడం. స్థిరపడలేవు. నీ అదృష్టం బాగుండి నా దేవుడు వచ్చే, ఇప్పుడు పడుతులేస్తున్నావు కదా, నీ అదృష్టం బాగుండి నా దేవుడు వచ్చేసరికి పడిపోయినావు అనుకో, నిలబడకుండా పడిపోయినావు అనుకో. నిలబడుతున్నావు, పడిపోతున్నావు, నిలబడుతున్నావు, పడిపోతున్నావు. ఓకే, జరుగుతుంది కదా నీ జీవితంలో, పడడం లేయడం. నా దేవుడు వచ్చేసరికి ఇటు ఉండాల్సిన నువ్వు పొరపాటున పడిపోయినావు అనుకో. ఇన్నాళ్ళు నువ్వు వెళ్ళిన సంఘం, నువ్వు విన్న ఉపదేశం, అర్పించిన అర్పణ, చేసిన ప్రార్థన పడగొట్టడానికా? చెప్పండి తల్లులు, పడగొట్టడానికా? మళ్ళీ కాకపోతే ఎందుకు పడిపోతున్నావు? ఎందుకు పడిపోతున్నావు? ఏంటి నేను పడగొట్టేది? ఏంటి? నువ్వు వెళ్తున్న సంఘం యొక్క విలువ ఏమిటో నీకు తెలియాలి. తిమోతి, జనాలు అందరూ వస్తారు నాన్న. జీవము కలిగిన నీకు అప్పగించబడిన సంఘం ఏంటో నీకు తెలుసు. ఆ సంఘానికి వస్తున్నటువంటి బిడ్డలు ఎటువంటి వారు తెలుసా? నిర్జీవమైన క్రియలు అలవాటు చేసుకున్న. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి? నీకు అప్పగించబడిన సంఘము జీవముతో కూడినది. చెక్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెక్. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక. భోజనాలు అయినాయమ్మా? సమాచారం రాలేంగా? 10 నిమిషాలు. రైట్. తిమోతితో పౌలు అంటున్నాడు, నీకు అప్పగించబడిన ఈ సంఘం, నీకు అప్పగించబడిన బోధ అది జీవముతో ఉంది, జీవం లేనివి కాదు. జనాలు, నీ దగ్గరికి వచ్చే జనాలు జీవము లేకుండా నిర్జీవమైనటువంటి క్రియలు కలిగి నీ దగ్గరకు వస్తారు. నేను నీకు బోధించినటువంటి బోధ జీవము కలిగినదైతే, పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా స్థాపించుకున్నటువంటి శరీర సంబంధమైన ఈ సంఘంలో నిజంగా జీవం ఉంటే, ఈ జీవముతో కూడిన ఉపదేశము, జీవము కలిగిన సంఘం ఏం చేస్తుంది? నిర్జీవమైనటువంటి క్రియలు కలిగినటువంటి వారిలో ఉన్న నిర్జీవమైన దానిని పెళ్ళగించి, పెకలించి, తొలగించి ఏం చేస్తుందో తెలుసా? ప్రభు రాకడ వరకు స్టాండర్డ్గా నేను నిలబెడుతుంది, స్థిరంగా నేను నిలబెడుతుంది, పడగొట్టదు. పడగొట్టే సంఘాలను వెతుకుతున్నావు, పడగొట్టే సేవలను వెతుక్కుంటూ వెళ్తున్నావు. ఇప్పుడు సేవకులు కూడా ఏం చేయాలో తెలుసా? ఎవడికి రాలేదేమో ఆలోచన, నేను అనుకుంటాను, నాయనా ఒక ఆలోచన ఇచ్చినాడు, పెట్టుకో, నీకు ఉపయోగపడుతుందేమో. కింద నాకు స్వస్థత వరం ఉంది, ప్రవచన వరం ఉంది, దురాత్మ శక్తుల మీద అభిషేకం, అధికారం ఉంది అని పెట్టుకుంటున్నావు కదా, ఇదిగో ఇది పెట్టుకో, నేను పడగొట్టే సేవకుడిని అని పెట్టుకో, కింద ఇంకా బాగుంటుంది. వాళ్ళని ఎత్తుకుంటూ వస్తున్నారు ఇప్పుడు జనాలు. లేఖనం సెలవిస్తుంది, పడిపోయినలను నిలబెట్టు. ఈరోజు సేవకులు తయారవుతున్నారు, సంఘాలు తయారవుతున్నాయి, ఉపదేశాలు తయారవుతున్నాయి. ఎందుకో తెలుసా? పడగొట్టడానికి, నిలబెట్టడానికి కాదు ఇప్పుడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ కొద్ది మాటలు
నా దేవుడు నీతో మాట్లాడదలిసిన ఒక నిర్ణయం ఏంటంటే, అన్నీ సహకరించడం లేదు, అడిగే పని చేస్తున్నాయి. జీవము కలిగిన దేవుని సంఘములో నీ ప్రవర్తన ఎలా ఉంది? జీవము కలిగిన దేవుని సంఘానికి వస్తున్న నీలో, నీ ప్రవర్తనలో ఎక్కడైనా తేడా జరిగితే నీలో ఉన్న జీవానికి ముప్పు, అంటే నీలో ఉన్న ప్రాణానికే ముప్పు. ఉందా? ఉంది. జీవము కలిగిన దేవుని సంఘానికి వచ్చి ప్రాణాలు పోయినోళ్ళు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. ఎందుకు? జీవము కలిగిన దేవుని సంఘంలో జనాలు ప్రవర్తించని రీతిగా ప్రవర్తిస్తున్నారు. లోకంలో ప్రవర్తించినట్లుగా ఎక్కడ ప్రవర్తిస్తున్నారు? జీవము కలిగిన సంఘములో. లోకంలో ప్రవర్తించినట్లుగా, లోకంలో వ్యవహరించినట్లుగా జీవము కలిగినటువంటి సంఘంలో ప్రవర్తిస్తున్నారు, వ్యవహరిస్తున్నారు. అలాంటి బ్యాచ్ ఒకటి ఉంది పరిశుద్ధ లేఖనంలో. ఏమైపోయారయ్యా అంటే జీవాన్ని పోగొట్టుకున్నారు, కోల్పోయారు. అంటే ప్రాణానికి ముప్పు తెచ్చుకున్నారు. నీవు నేను అలాగా ఉండకూడదని నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, ఏ ఉపదేశానికి అంటబడి ఉన్నావో, ఏ కాపరి చేతిలో ఉన్నావో, నీ వెళ్తున్న మందిరం జీవము కలిగినదేనా? నీ వింటున్న ఉపదేశం నీలో ఉన్న నిర్జీవ క్రియలను తీసివేస్తుందా? నీకప్పగించబడిన కాపరి జీవము కలిగిన వాడై పడిపోయిన నిన్ను నిలబెడుతున్నాడా? ప్రభువులో నిలబడిన నిన్ను పడగొడుతున్నాడా? ఇది నీకు తెలియాలి. వెర్రిగొర్రెల్లాగా దేన్ని పడితే దాని వెంట, ఎలా పడితే అలా వెళ్ళొద్దు. రాకడ దినాల్లో ఉన్నాం, భయంకర దినాల్లో ఉన్నాం, చెడ్డ దినాల్లో ఉన్నాం. నీ ఆత్మ గురించి నువ్వు లెక్క అప్పగించే గడియలు రాబోతున్నాయి. నీకు ఇవ్వబడిన ఆయుష్ అది 60, 70 ఎన్ని సంవత్సరాలు, వాటి లెక్క ఖచ్చితంగా నువ్వు అప్పగించాలా. 70 సంవత్సరాలు ఇంటూ 365 రోజులు లెక్కేసుకో. ప్రతిరోజు నువ్వేం చేసినావో అక్కడ లెక్క అప్పగించాలి. ఈ భయము నా దేవుడు నీలో ఉంచునుగాక. నిన్ను పడగొట్టే సంఘాలను అనుసరించకుండా నిన్ను నిలబెట్టే జీవము కలిగిన సంఘమునకు నువ్వు వెళ్ళుదువుగాక. జీవము లేనటువంటి ఉపదేశాలు కాకుండా జీవము కలిగిన ఉపదేశముతో నీలో నాలో ఉన్నటువంటి నిర్జీవమైనటువంటి క్రియలన్నీ కూడా జీవము కలిగిన ఉపదేశము ఖండించునుగాక. నీకప్పగించబడిన కాపరి జీవము గలవాడై నా దేవుని రాకడ వరకు లోకంలో పడగొట్టేటివి ఎన్నో ఉన్నాయి కనుక ఆ కాపరి నిన్ను రాకడ వరకు పడగొట్టకుండా నిలబెట్టునుగాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు లైవ్లో ఉన్న బిడ్డలకు ధారాళముగా జీవాన్నిచ్చి నిలబెట్టునుగాక. ఆమేన్. మోకరించి ప్రార్థన చేద్దాం.